చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇందాకటి నుంచి కూడా దినేష్ సన్ని ఎక్కడైతే పడిపోయాడో ఆ పడిపోయినటువంటి ప్లేస్ లో గోడ అడ్డంగా ఉంది, పైన కూడా క్లోజ్ చేసేశారు మోరీని, దాని వల్ల ఇబ్బంది అయింది అని చెప్పేసి మొదటి నుంచి మనకు ఆ వెంకట్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు. ఆ గోడ ఇదే, ఆ మోరీ పైన కట్టినటువంటి గోడ మొత్తం ఇదే, తర్వాత ఆపడానికి కట్టినటువంటి గోడ అది. అలాగే ఆ అబ్బాయి ఆ రోజు పడిపోయినప్పుడు ఆ ముందు కదా పడిపోయింది, అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చి వాటర్లో ఇక్కడ పైపు చాలాసేపు పట్టుకున్నాడని చెప్తున్నారు. పట్టుకొని ఉండిపోయాడు, కానీ తనకి గ్రిప్ ఎందుకంటే అతనికి చేతికి సర్జరీ అయి ఉందంట. సో దానివల్ల అతనికి గ్రిప్ దొరకలేనట్టుంది, అందుకు జారిపోయాడు. తర్వాత అక్కడ బండ కనిపిస్తుంది చూడండి మిడిల్లో మీకు, ఆ బండ దగ్గరికి కూడా వెళ్ళి దానికి తాకాడు అని చెప్తున్నారు, దానికి కూడా తగిలి కింద పడిపోయాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఆ అబ్బాయి పడిపోయినప్పుడు అలాగే ఇక్కడ దాకా వచ్చి పట్టుకున్నప్పుడు చూశారో ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఆయన ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందో ఆయన్ని కూడా అడుగుదాము. ఏమైందండి ఆ రోజు, మీరు ఏం చూసారు, మీరు ఎక్కడ ఉంటారు అసలు? నేను ఇక్కడనే సెకండ్ ఫ్లోర్లో ఉంటాను మేడం. ఓకే. అయితే నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, వర్షం పడుతుంది, ఆఫీస్ నుంచి వచ్చిన అన్నం తింటున్నా, నాకు అరుపులు వినిపిస్తున్నాయి. మాది ఇక్కడనే బాత్రూమ్, ఇంకా అది కిటికీ కిచెన్ది. అయితే అక్కడ నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరా అని వచ్చి ఇక్కడ బాల్కనీలో నుంచి చూస్తే నాకు ఏం కనిపిస్తలేదు అసలు. యాక్చువల్లీ కరెంట్ ఉంది కానీ కనిపిస్తలేదు, అక్కడ మొత్తం చీకటి ఉంది. వర్షం ఒకటి పడుతుంది, అక్కడ నుంచి పైప్ లో వాటర్ వస్తుంది. అయితే మళ్ళీ వచ్చి లోపల పోయి ప్లేట్ పెట్టేసి మళ్ళీ వచ్చి చూస్తే అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడ చూస్తే ఆ పైప్ మీద చేతులు కనిపించినాయి. నాకు చేతులు కనిపిస్తే వాటర్ ఆ పైప్ దాకా ఉంది మేడం, అక్కడ దాకా ఉంది. ఇక నేను వచ్చిన కిందికి వచ్చి, నేను అప్పుడే కట్టె తీసుకొని ఉరికొచ్చిన కిందికి వచ్చి, నేను అక్కడ దాకా వెళ్ళిపోయినా, మొత్తం మా కొన దాకా అక్కడ దాకా వెళ్ళినా, పెద్ద కట్టె తీసుకొని పోయినా, పోయి పట్టుకొని ఉన్నాడు. నేను పట్టుకో అని ఉడుతున్నా, ఆయన పట్టుకుంటలేడు. పట్టుకోరా అంటున్నా, ఇంటలేడు అసలు. అది చెవుల్లో నీళ్ళు పోతున్నాయేమో లేకపోతే నోట్లో పోతుందో ఏదో, అది పట్టుకొని ఉన్నాడు. ఇక నేను పట్టుకొని మళ్ళీ అప్పుడే 2-3 వచ్చిర్రు గల్లీ వాళ్ళు. వచ్చి వాళ్ళు ఓని ఇచ్చిర్రు, ఒకటి ఓని వేసిన, ఓని పట్టుకో అని. ఓని కూడా పట్టుకోలేకపోయిండు. ఓ 2-3 మినిట్స్లో అయిపోయింది. ఇట్లా ఓని పట్టుకుందామని చెయ్యి ఇట్లా అంటుండే, వస్తలేదు ఆ చెయ్యి. చెయ్యి జారిపోయి ఇక నా ముందే వెళ్ళిపోయాను. నేను చూస్తూనే ఉన్నాను. నేను అక్కడ దాకా వెళ్ళిపోయినా, నాకు ఇంకా లెడ్జ్ వరకు పోయేది ఉండే కానీ నాకు అక్కడ కనిపిస్తలేదు ఏమి. ఇంకొకటి అడిగేది వాటర్ పడుతుంది నా మీద, మొత్తం వర్షం ఒకటి పడుతుంది. ఆయనను కాపాడలేకపోయినా మేడం. నాకు ఇంకా అది 2-3 డేస్ నా మైండ్లోనే ఉండింది. అసలు నిద్ర పడితే కళ్ళు మూస్తే ఆయన అరుపులు అదే అనిపిస్తుంది నాకు. అక్కడ వెళ్ళిపోయింది, అట్లా వెళ్ళిపోయింది అంతే. ఆడ ముంగట దాకా తెలిగిండు, ఇక్కడ ఆగిండు, ఓ 5 మినిట్స్ ఆగిండు. ఇక్కడ 5 మినిట్స్ అయితే ఆగిండు, కాపాడడానికి ఉండేది. ఇంకోటి అక్కడ కొంచెం లైట్ ఉన్నా నాకు కనిపించినా నేను ఇంకా కొంచెం ముందుకు పోయేవాడిని. నాకు లైట్ కనిపిస్తలేదు, అక్కడ లైట్ లేదు. వర్షం పడుతుంది, ఆ పైప్ల నుంచి ఫుల్ వాటర్. ఆ పైప్ల నుంచి అయితే ఇట్లా పడుతుంది, మొత్తం నా తల మీదనే పడుతుంది. ఒక ఇట్లాంటి కట్టె లట్టు ఉంటుంది కదా, లట్టు కట్టె తిప్పుతారు, అట్లాంటి కట్టె వేసిన, అది పట్టుకోలేకపోతుండు. తర్వాత ఓని వేసిన, ఓని కూడా పట్టుకోలేకపోయిండు. నాకు తర్వాత తెలిసిన 2 డేస్ తర్వాత ఎవరు వచ్చారు, బ్రదర్ ఇల్లు, వాళ్ళు చెప్పారు ఆయనకు ఆపరేషన్ అయింది, గ్రిప్ పట్టుకోలేడు అని. నేను అదే అనుకుంటాను, ఎందుకు పట్టుకుంటలేడు చెప్తున్నా, అన్న అంటుండు, పట్టుకోరా ఎంత ఒర్రినా. మీరు కూడా ప్రత్యక్ష సాక్షి కదా, చూసారు. వర్షము ఫుల్ పడుతుంది, ఎందుకు డోర్ ఓపెన్ చేసేసరికి భయ్యా అరుస్తున్నాడు. ఆ అబ్బాయి అరుస్తుంటే వీళ్ళు కుదురుకోలే కదా, వీళ్ళు అరుస్తున్నావు, వీళ్ళు వచ్చినాయి వాళ్ళ ఇంట్లో, నేను ప్రాబ్లం ఏదో నేను అనుకున్నా. అనుకోసరికి మళ్ళా లోపలికి వెళ్ళి మళ్ళీ పోయేసరికి మళ్ళీ అరుస్తున్నాడు. ఇక అసలు ఏమైంది ఎంతగానో అరుస్తున్నాడు, ఇట్లా తొంగి చూసరికి పట్టుకొని ఇట్లా అట్లాగా ఇట్లా మొత్తం పట్టుకుని ఇట్లా అయిపోయింది. కానీ గింతనే కనబడుతుంది ఇట్లాగా, ఈడి వరకు వాటర్ ఉన్నాయి. అదే గింతనే ఈడి వరకు వాటర్. ఇక ఏంది ఇట్లా వస్తున్నాయి అందరూ అయ్యేసరికి మా ఆయన వచ్చింది. మీ బాబు అయితే చాలా కాపాడలేక ఆడదాకా మేము వాటిలో పైకి వర్షం నీళ్ళు పడుతున్నాయి. కట్టేసినారు, చున్నేసి పట్టుకొని నాన్న మరి బచావు అని అరుస్తూ ఉంటాం. పిల్లగాడు పట్టుకొని అంటే అది పట్టుకునేసరికి గ్రిప్ ఆగలే పిల్లగానికి. ఆగాక ఇక కొట్టుకుపోయేసి అక్కడ స్లాబ్ ఉంది కదా, ఆ స్లాబ్కి తగిలిపోయింది. ఇంకా అక్కడ స్పాట్ ఇది అయిపోయింది. ఇక కానీ మస్తు అరిసిండు అమ్మ పిల్లగాడైతే, బచావు అని ఎంత అరిసిండో. ఆయన అసలు నాకు ఇక్కడ చూడాలంటే భయం అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడైతే అది పైపులు చూస్తే మా భయం అవుతుంది నాకైతే. ఇట్లా పట్టేసిన పైపులో పిల్లగాడు కళ్ళ ముంగటనే పోయి కొట్టుకుపోయింది. మాకైతే కళ్ళారో చూసినాం మేమైతే. అప్పుడే కరెంటు పోయింది, జస్ట్ వచ్చింది కరెంటు కూడా, అట్లా అయింది. ఆ రోజు
దినేష్ సన్ని కొట్టుకుపోవటం ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు ఇద్దరూ చెప్పింది మీరు విన్నారు కదా, చూశారు కదా. వాళ్ళిద్దరూ కూడా ఎంత ప్రయత్నం చేసినా, ముఖ్యంగా ఈయనైతే చాలా ప్రయత్నం చేశారు. అంటే చివరి వరకు వెళ్ళాను, నేను కాపాడలేకపోయాను, నాకు అతను నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తున్నది ఇంకా వినిపిస్తుంది, 2-3 రోజులు నేను దాని నుంచి బయటికి రాలేకపోయానని చెప్తున్నారు ఆయన. ఆవిడ కూడా అదే చెప్తున్నారు. అతను జారిపోయి ఉంటుంది మేబీ, చేతులు గ్రిప్ దొరక, ఎందుకంటే సర్జరీ అయి ఉంది, అతనికి హ్యాండ్ గ్రిప్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ కనిపిస్తున్నటువంటి స్లాబ్ బండ ఉంది కదా, ఆ బండ దగ్గర తాకి అక్కడే పడిపోయాడు అని చెప్పి ఆమె చూశానని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వర్షం పడేటప్పుడు నాలాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు కూడా, ఆ ప్రాంతాల్లో నుంచి వెళ్ళేవాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, చుట్టుపక్కల ఉండే ఇళ్ల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు వాటర్ ఎక్కడొస్తుందో, ఏ వాటర్లో ల్యాగ్ అయిపోయిన వాటర్ తోటి తడిచిపోయి పాడైపోయి రాళ్ళు పడిపోవచ్చు, లేకపోతే గోడలు పడిపోవచ్చు, ఇల్లు కూడా పడిపోవచ్చు, అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగవచ్చు. సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే అతని బాడీ కూడా త్వరగా దొరికి అతని కుటుంబ సభ్యులకు ఆ బాడీ చాలాలని కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.